ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీరు చూడకపోతే మీ జీవితంలో చూసుంటారండి గుత్తి ఫోర్ట్ని. సో ఈ వీడియోలో గుత్తి ఫోర్ట్ పార్ట్ 2 వీడియో అప్లోడ్ చేశాను, చూడండి, చాలా బాగుంటుంది. దీనికన్నా ముందు పార్ట్ 1 వీడియో ఉంది, అది కూడా చూడండి. ఈ వ్యూ చూడండి ఎలా ఉందో. ఈ మొబైల్లో చూస్తే మీకు వీడియో చూస్తే పెద్ద ఏమనిపించదు, కానీ డైరెక్ట్గా ఇక్కడికి వస్తే మాత్రం మైండ్ బ్లోయింగ్ అండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడాలి ఈ కొండని. చూస్తే తప్పకుండా వాళ్ళకి చాలా అదృష్టం అన్నమాట. ఇలాంటి పురాతనమైన కట్టడాన్ని జీవితంలో మీరు చూడాలంటే ఖచ్చితంగా ఇక్కడికి రావాలన్నమాట. అది లైఫ్లో గుర్తుండిపోతుంది. చూసారా కదా ఎలా ఉన్నాయి కొండలు, మామూలుగా లేవు. ఇక్కడేదో మసీదుకి సంబంధించింది ఉందండి ఇక్కడ. సో మనం పైకి వెళ్ళిపోదామండి, ముందుకు వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో చెట్టు ఉందండి, అదే చాలా డిఫరెంట్గా ఉంది, వెరైటీగా ఉంది ఇక్కడ చెట్టు. చూసారా అక్కడ కూడా సమాధులు ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి సమాధులు దగ్గరగానే. వామో, స్టార్టింగ్లోనే కొండ ఎక్కలేకపోతున్నాను, ఇంకా కొండపైకి వెళ్ళి 4-3 గంటలు ఏమంటానండి బాబు. ఏదన్నా తెచ్చుకుంటే సరిపోను, బ్యాగ్లో తినడానికి మంచినీళ్ళు కానీ వాటర్ కానీ ఏదైనా తెచ్చుకుంటే బాగుండు ఇప్పుడు అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా మీ బ్యాగ్లో తినడానికి అయినా సామాన్లు తెచ్చుకోండి, ఎందుకంటే ఖచ్చితంగా మీకు ఉండాలి. నడక చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మధ్యలో పడిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాటర్ తెచ్చుకోవాలి, ఏదైనా తినడానికి తెచ్చుకోవాలి. చదువుకోండి, అక్కడి నుంచి మనం వచ్చాం, అలాగే కింద నుంచి అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చాం. సో ఇక్కడ వరకు వచ్చాం అన్నమాట. అదిగో చూసారు కదా ఊరు, గుత్తి ఊరు ఎలా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చింది. సో అవతల కొండ కూడా చాలా బాగుందండి. సో వీలైతే అక్కడ కూడా వెళ్దాం. మనం అయితే ఇంచుమించు కొంచెం పైకి వచ్చామన్నమాట. ఇక్కడ చిన్న కరువు ఉంది, కరువు తిరిగి ఆ పక్కకు కూడా వెళ్దాం. సో చూసారు కదా కొండ. సో ఇక్కడ నుంచి చిన్న కరువు ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళిపోదాం. సో ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళిపోతే అది కనిపిస్తుంది కదా, అదే కోట అండి. మామూలుగా లేదు, ఎక్స్ట్రాడినరీగా ఉంది. దక్షిణ భారతదేశంలోనే అతి ప్రాచీనమైన కోట అండి ఇది. ఈ కోటను చాళుక్యులు నిర్మించినట్లు భావిస్తారండి. చాళుక్యుల తర్వాత విజయనగర సామ్రాజ్యం, మొఘలులు, మరాఠాలు మరియు ఆంగ్లేయులు ఆధీనంలోకి మారింది అని చెబుతారు. ఫ్రెండ్స్, చూసారా కొండ ఎలా ఉందో. సో ఇది నాకైతే బాగా నచ్చిందండి కొండ, మామూలుగా లేదు, చాలా బాగుంది, సూపర్గా ఉందన్నమాట. సూపర్ అంటే సూపరో. ఈ కోటకు క్వీన్ ఆఫ్ ఫోర్ట్స్ అనే బిరుదు కూడా ఉందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి తప్పకుండా. ఫ్రెండ్స్, ముందుకెళ్ళిపోదామండి మనం. సో ఈ వైర్ అయితే చాలా చిరాగ్గా ఉందండి, కాకపోతే నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుందని ఈ మైక్ పెట్టుకున్నాను. ప్రజెంట్ అయితే ఒక మంచి మైక్ కొనుక్కోవాలి, కొత్త మైక్ కొనుక్కోవాలి. వైర్లెస్ మైక్ అయితే చాలా బాగుంటుంది. ప్రజెంట్ అయితే డబ్బులు లేవు మనకి, ఆ ఛానల్ యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా డబ్బులు రావట్లేదు. డబ్బులు వస్తే ఖచ్చితంగా మంచి ఎక్విప్మెంట్ కొనుక్కుంటానండి. చూసారా బ్యాక్గ్రౌండ్లో, చూసారా కోట కింద, చూసారా ఎలా ఉందో. చెమటలు పట్టేస్తున్నాయండి నాకైతే, మామూలుగా పట్టట్లేదు. ఫ్రెండ్స్, ఇంకా మనం ముందుకు వెళ్ళిపోదామండి, కోట పైకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండానే, ఎందుకంటే వ్లాగ్ చాలా పెద్దదైపోద్ది కాబట్టి అలాగే టైం వేస్ట్ చేయకూడదు, ఖచ్చితంగా వెళ్ళిపోవాలి మనం. సో అందుకే ముందుకు వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చూసారా గుత్తి ఫోర్ట్ యొక్క వాల్ చూసారా ఎలా ఉందో. వాల్ చాలా పెద్దది, వాల్ మామూలుగా లేదు, చాలా బాగుంది వాల్. ఇన్ని రాళ్ళుతో ఈ కొండ, అదే ఈ ఫోర్ట్ని ఎలా కట్టారో నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదండి. ఆ టైంలో చూసారు కదా వాల్ ఎలా ఉందో, చాలా పెద్దదన్నమాట. అన్నీ పెద్ద పెద్ద బండరాళ్ళు చెక్కేసి కట్టారన్నమాట చాళుక్యులు. నాకైతే బాగుందండి, చాలా బాగా నచ్చింది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి వీడియో కంటిన్యూ చేయండి చూడడం. సూపర్గా ఉంది. పైకి వెళ్ళిపోదాం. పైన ఇంకా చాలా చూడడానికి ఇంకా చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడవలసిందండి ఈ కోటని, ఖచ్చితంగాని. చాలా పెద్దదన్నమాట కోట అయితే మాత్రం, చాలా పెద్దది, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, మామూలుగా లేదు. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కోట ఎలా ఉందో. మంచి గింబల్ ఒకటి కొనుక్కోవాలండి, స్టెబిలైజేషన్ బాగా ఉంటుంది. లేదంటే ఈ ట్రైపాడ్తో రికార్డ్ చేస్తుంటే షేక్ వచ్చేస్తుంది వీడియో. ఫ్రెండ్స్, ఈ వ్యూ చూడండి ఎలా ఉందో. గుత్తి ఫోర్ట్ యొక్క వ్యూ అండి ఇది. గుత్తి పట్టణం అదిగో కనిపిస్తుంది, అదిగో అక్కడ మీకు సిమెట్రీ ఉంది. సో అలాగే అదిగో ఆ కింద తెల్లగా కనిపిస్తుంది కదా, అక్కడి నుంచే మనం వచ్చాం. అక్కడ మనం నోట్ చేసుకుని పేరు అది, ఆధార్ కార్డు నెంబర్ అది ఇచ్చి పైకి వచ్చాం అన్నమాట.
కింద స్టార్టింగ్లో వైట్ బిల్డింగ్ కూడా కనిపిస్తుంది చూడండి, అక్కడే. ఈ ప్లేస్ కూడా చాలా డేంజర్గా ఉందండి. ఇక్కడ చూసారు కదా ఎలా ఉందో. నాకైతే బాగా నచ్చిందండి ఫోర్ట్. అసలైన ఫోర్ట్ ఇదేనండి, ఈ కొండే అసలైన ఫోర్ట్. ఇంచుమించు 15 చిన్న చిన్న కొండల్లో కట్టారంటే అండి ఇది. సో ఎంట్రన్స్ అదే, ఫోర్ట్కి ఎంట్రన్స్ అదే అన్నమాట. సో అక్కడికి వెళ్దాం రండి. సో అక్కడి నుంచి వెళ్ళిపోదాం పైకి. నాకు తెలిసి నైట్ టైము చాలామంది వస్తూ ఉంటున్నారండి ఇక్కడికి, ఎందుకంటే ఇక్కడ వాటర్ బాటిళ్ళు ప్యాకెట్లు అన్నీ పడేసి ఉన్నాయి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎంట్రన్స్, ఫోర్ట్ యొక్క ఎంట్రన్స్ ఇదే. ఫోర్ట్ యొక్క ఎంట్రన్స్ ఇదే. చూసారా ఇక్కడ వ్యూ ఎలా ఉందో చూడండి ఒకసారి. ఫోర్ట్ యొక్క వ్యూ నచ్చింది కదా. సో నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదే అండి ఎంట్రన్స్. అదండి చూసారు కదా ఎలా ఉన్నాయో. ఇక్కడ అన్నీ ముళ్ళ చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. సో అది కొద్దిగా మనం అలాగే ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చామన్నమాట. ముందుకు వెళ్ళిపోదాం, కోట లోపలికి వెళదామండి. మనం కోట లోపలికి వెళ్ళి రికార్డ్ చేద్దాం అన్నమాట. చూడండి వాల్ ఒక్కసారి చూడండి, ఇది అప్పట్లోనే ఎలా కట్టారంటే చాలా గ్రేట్. ఎంత పెద్దది ఉందో వాల్. సో ఇదిగోండి ఎంట్రన్స్. సో ఫోర్ట్కి ఎంట్రన్స్ ద్వారం ఇదే ముఖ్యమైనది. చూసారు కదా ఎలా ఉందో ఫ్రెండ్స్. చెమటలు అయితే కారిపోతున్నాయండి నాకు, ఎందుకంటే చాలా కింద నుంచి పైకి వచ్చాను నేను ఈ ఫోర్ట్ మీకు చూపించడానికి. ఇదిగో ఇదే ఎంట్రన్స్ అండి. బ్యాక్గ్రౌండ్లో చూసారు కదా ఎలా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చింది ఎంట్రన్స్ ద్వారం. పెద్ద పెద్ద బండరాళ్ళతో ఎంట్రన్స్ ఉంది, అదిరిపోయింది అన్నమాట, మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది. మీరు కూడా రావాలండి అప్పుడప్పుడు. ఏం చేస్తారు చెప్పండి, అప్పుడప్పుడు ఎప్పుడైనా సరదాగా ఫ్యామిలీతో విజిటింగ్ వేయండి. విజిటింగ్ అయితే మీ యొక్క టెన్షన్లు ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి. కనీసం ఒక 6 నెలలకు ఒకసారైనా ఏదో ఒక మంచి ప్లేస్ ఎంచుకోండి స్టేట్లో. మన స్టేట్ చూడండి ఫస్ట్, మన స్టేట్లో ఉన్న మంచి మంచి ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి, స్టేట్లో మంచి మంచి ఎక్కడెక్కడ ఉన్నాయి, టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మంచి మంచి చూడవలసిన ప్రదేశాలు ఏమేమి ఉన్నాయి అనేవి ఒకసారి 6 నెలలకు ఒకసారి విజిట్ చేయండి. నాకు ఇంట్రెస్ట్ అండి ఇది, బాగా ఇది చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్, అందుకే చేస్తున్నాను అన్నమాట. ప్రతి ఒక్కరి చేతిలోనూ మొబైల్ ఫోన్ ఉంటుంది. సో అయితే దాన్ని ఏదేదో దేనికో ఉపయోగిస్తూ ఉంటారు, మంచి పర్పస్కి ఉపయోగించరు. తప్పకుండా మీరు కూడా ఏదైనా మంచి పర్పస్కి ఉపయోగించండి మీ మొబైల్ ఫోన్ని. ముందుకు వెళ్ళిపోదాం రండి. సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఎంట్రన్స్ ద్వారం ఇదే, గుత్తి ఫోర్ట్కి ఎంట్రన్స్ ద్వారం ఇదే. సో అదిగో చూసారు కదా ఎలా ఉందో ఎంట్రన్స్. వాల్ చూసారా ఎలా ఉందో వాల్, గుత్తి ఫోర్ట్ యొక్క వాల్. నాకైతే బాగా నచ్చింది, చాలా బాగుంది వాల్. మధ్య మధ్యలో డిజైన్స్ కూడా వేశారండి వాల్కి. సో ఇక్కడి నుంచి మనం ఇలా ముందుకు వెళ్ళాలి, ముందుకు వెళదాం. చూసారా వాల్ ఎలా ఉందో. నాకైతే బాగా నచ్చింది వాలు. చెయ్యి బాగా నొప్పి వచ్చేస్తుందండి, ఇలా పట్టుకుని మీకు రికార్డ్ చేసి చూపించాలంటే చాలా నొప్పి వచ్చేస్తుంది అన్నమాట నాకైతే. సో ఇదో పెద్దది ఇదన్నమాట. మెట్లు కూడా చాలా చిన్నవి ఉన్నాయండి ఫోర్ట్కి. మనం ఒకసారి ఈ వ్యూ కూడా చూసేద్దామండి. ఈ వ్యూ కూడా చూసేసి ముందుకు వెళదాం. ఎందుకంటే మళ్ళీ వచ్చినప్పుడు ఇదంతా రికార్డ్ చేయనో నాకు తెలియదు. అప్పుడు ఓపిక ఉంటుందో ఉండదో, నేను ఎలా ఉంటానో నాకే తెలియదు. చూసారు కదా. సో ముందుకు వెళ్ళిపోదామండి. ముందుకు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి వ్యూ చూద్దాం, గుత్తి యొక్క పట్టణం మొత్తం చూద్దాం వెళ్ళిపోయిన తర్వాత. సో ఇదిగోండి ఇది ఒక వ్యూ అన్నమాట, ఈ ఫోర్ట్కి ఇది ఒక వ్యూ. ఇలాంటివి చాలా ఉన్నాయి వ్యూ పాయింట్లు. నచ్చింది కదా ఫ్రెండ్స్. ఈ కోటలో ముఖ్యంగా 13 ద్వారాలు ఉన్నాయంటండి. కోట మొత్తం షడ్కోణాకారంలో ఉంటుందంట. ఫ్రెండ్స్ ఈ గుత్తి ఫోర్ట్ మొత్తం వీడియోల రూపంలో రిలీజ్ చేస్తానండి, ఎందుకంటే ఒకే వీడియో రిలీజ్ చేయడం ఇంకా కుదరదు, ఎందుకంటే చాలా పెద్దది వస్తుంది. మీరు తప్పకుండా మొత్తం అన్ని వీడియోలు తప్పకుండా వాచ్ చేయండి. ఫస్ట్ వీడియో నుంచి లాస్ట్ వీడియో వరకు చివరి వరకు వాచ్ చేయండి. మొత్తం అంతా చాలా క్లియర్గా మీకు చూపిస్తానన్నమాట. సో అర్థమైంది కదా. సో ఇదిగోండి ఇక్కడ నుంచి ఇది వ్యూ పాయింట్ అండి. మొత్తం గుత్తి ఫోర్ట్ యొక్క వ్యూ పాయింట్ ఇదే. ఇదొక వ్యూ పాయింట్ అన్నమాట. ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా కష్టపడి చేస్తున్నానండి, చాలా కష్టపడి మీకోసం రికార్డ్ చేస్తున్నాను. మీరు రావాల్సిన అవసరం లేదు అనంతపురం. ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే చాలు మీకు మొత్తం ఫోర్ట్ అంతా కనిపించిపోద్ది అన్నమాట. చూసారు కదా. అదిగో అలా మన ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చామన్నమాట. కొంచెం
సో ఇదిగో ఫోర్ట్ ఇది అన్నమాట. సరే అయితే మనం బ్యాక్ వెళ్ళి ఇంకా రికార్డ్ చేద్దామండి. ఫ్రెండ్స్ పార్ట్ 3 వీడియో కూడా ఉంది, చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా వీడియోస్ మాత్రం చూడండి.